ఇప్పుడు కూడా హరీష్ రావు ఎడికి ఆడ మధు పార్కుకు పోయినావు. నీకు దమ్ముంటే మల్లన్న సాగర్ పో. మొన్న తరిమి రాలేడు ఒకసారి చెప్పులు ఇసిరేసి. సిగ్గుండాలి మళ్ళీ ఆ మాటలు మాట్లాడనీకే. మీరు చేసింది ఏంది, మీ కథ ఏంది, ఈరోజు మీరు వచ్చి చేస్తున్నటువంటి డ్రామాలు ఏంది? నష్టపరిహారం వ్యవహారంలో నిజంగా ఏదైనా గిట్ట జరిగింది అనుకోండి, వచ్చి మాట్లాడండి. ప్రజల్ని మొత్తం నట్టేట ఆడ మల్లన్న సాగర్ కాడ నీళ్ళలో ముంచి సంపుదామనే కుట్రలు చేసినోడు ఈరోజు వచ్చి మధు పార్క్ అపార్ట్మెంట్ కాడికి వచ్చి మీకు అన్యాయం జరిగిపోతుంది అంటారు. మూసీ ప్రక్షాళన, మూసీకి పునరుజ్జీవం అనేటటువంటిది ఎవరికి అన్యాయం అండి? ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం మంది ప్రజలకు మంచి జరుగుతుంది అనేటటువంటిది ఉన్నప్పుడు కొద్ది మందికి నష్టం జరిగితే నష్టపరిహారం చెల్లించనీకే చట్టం ఉంది. ఆ చట్టాన్ని గిట్ట మేము తుంగలోకి తొక్కితే మీరు మాట్లాడుండ్రి. చట్ట ప్రకారంగా చేస్తున్నటువంటి దాన్ని కూడా అబద్ధాలతోటి బూతులతోటి తిట్టకపోతే కూడా నాలుగు తిట్టు జనాలను రెచ్చగొట్టి తిట్టిపించి దాని వీడియోలు ఏదో పెట్టి మీరు పైశాచికి ఆనందం పొందుదామనంటే ప్రజాస్వామ్యంలో నా తెలంగాణ వాదులు నిజంగా తెలంగాణ బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ఈ నగరం బాగుండాలనేటోళ్ళు, నా పిల్లలు బాగుండాలనేటోళ్ళు, నా పిల్లలకి నేను చక్కటి వాతావరణం ఇవ్వాలనేటటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు మూసీ ప్రక్షాళన, మూసీకి పునరుజ్జీవం జరగాల్సిందే అని చెప్పి కోరుకుంటా ఉన్నారు.